హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, పునీత్ రాజ్ కుమార్ గారి అన్న కొడుకు యువరాజ్ కుమార్ నటించిన మూవీ 'ఎక్కా' సినిమా గురించి. మొదటి చూపులో 'ఎక్కా' మరో అండర్ వరల్డ్ కథలా అనిపించవచ్చు, కానీ దాని వికారమైన బాహ్య భాగం వెనుక ఒక మూడీ పోరల డ్రామా ఉంది. ఇది ఒక నగరం, ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరం, అమాయకులను ఎలా నలిపివేసి గాయపడిన ఆత్మలను ఎలా బయటకు పంపగలదో సంగ్రహిస్తుంది. దర్శకుడు రోహిత్ పడాకి కేకలు వేయకుండా ఉక్కిరిబిక్కిరి చేసే కథను ప్రస్తుతం చేస్తాడు. అది బాధాకరమైన మరియు అనివార్యమైన పరివర్తనలోకి మిమ్మల్ని ఆకర్షిస్తాడు. యువరాజ్ కుమార్ ముత్తుగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నైతికత, వర్గ విభజన మరియు అవకాశం అనే ఇతివృత్తాన్ని దాని కథనంలో కలుపుతుంది. ఇది శివరాజ్ కుమార్ విషాదకరమైన సంతతితో జోగి 2005 మరియు పునీత్ రాజ్ కుమార్ నేరంలోకి జారిపోయిన జాకీ 2010లను గుర్తు చేస్తుంది. కానీ జోగి కోరికల్లో మునిగిపోయి జాకీ చులకనగా ఆడుతుండగా, ఎక్కా వాస్తవికత, శైలీకృత ధైర్య సాహసాలు మరియు భావోద్వేగ బరువు యొక్క బీగుతూ తాడుపై నడుస్తుంది. తల్లి కొడుకుల బంధం గ్రామంలో స్వచ్ఛతను కలిగి ఉంటుంది, కానీ నగరంలో సంక్లిష్టంగా మారుతుంది. అంటే అతను నన్పే కై రక్త ఆగిదే అని వ్యక్తపరిచినప్పుడు, అంటే నా చేతులు రక్తసిక్తంగా ఉన్నాయి. సో ఇలాంటి మరెన్నో విషయాల కోసం థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.